సాధువు అంటే త్యాగానికి ప్రతీక అయితే ధర్మ పరిరక్షకులుగా వాళ్ళు తమ జీవితాన్ని త్యాగం చేసి ముందుకు వెళ్తుండడం వల్లనే ఈరోజు భారతదేశంలో ఈ విధమైనటువంటి ధర్మం నిలబడి ఉండడానికి వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, అలాగే ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళు చేసేటటువంటి పోరాటాలు కూడా ఈరోజు సమాజాన్ని, హిందూ సమాజాన్ని చాలా పటిష్టంగా నిలబెట్టాయి. అలాంటి ఒక సాధువు జీవితంలో ఏ విధమైనటువంటి అంశాన్ని ఎదుర్కోకూడదో అటువంటి అంశాన్ని ఎదుర్కోవడం అనేటటువంటిది నిజంగా హిందూ సమాజానికి బాధాకరమైనటువంటి విషయం. ఒక సాధువుని అరెస్టు చేయడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం? ఆయన చేసినటువంటిది దేశద్రోహమా అంటే కాదు. కేవలము హైందవ సాంప్రదాయాన్ని, అలాగే గుళ్ళలో ధర్మాన్ని నిలబెట్టాలి అనేటటువంటి ఒక సంకల్పము ఆయన్ని అరెస్టు చేయడానికి కారణమైంది అనంటే దీనికి బాధ్యులెవరు? ఈ మొత్తం హిందూ సమాజం అంతా కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి విషయాల్ని మనము ఇంతవరకు మీడియా కూడా తెర ముందుకు తీసుకురాపోవటం అనేటటువంటిది కూడా విచారకరమైనటువంటి విషయం. శ్రీ మాణికేశ్వర మహాసంస్థాన్ పీఠాదికి సంబంధించినటువంటి పీఠాధిపతులైనటువంటి శంకర్ స్వామీజీ గారు ఈ మధ్య ఒక సంఘటనతోటి ఎలాంటి భయంకరమైనటువంటి సిచ్యుయేషన్ని చట్టం నుంచి ఎదుర్కొన్నారు. వారు మన ముందు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఏ మీడియా కూడా ఈ విషయాన్ని బయటికి తీసుకురావడానికి తీరిక లేనటువంటి అంశం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, హిందూ ధర్మాన్ని రక్షిస్తామనుకుంటున్నటువంటి వాళ్ళు, రక్షిస్తున్నామని చెప్పేటటువంటి వాళ్ళు, వాళ్ళ బాధ్యత ఏంటో గుర్తు చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. తాండూరు శ్రీ మాణికేశ్వర మహాసంస్థాన్ పీఠానికి సంబంధించినటువంటి పీఠాధీశులు శంకర్ స్వామి గారు ఉన్నారు. వారి మాటల్లో మనం తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్తే, నమస్కారం. నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం స్వామి. నాకు లేటుగా తెలిసింది, అందుకు ఫస్ట్ మీరు క్షమించాలి మమ్మల్ని. మిమ్మల్ని జములమ్మ గుడిలో ఉన్నటువంటి ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మీరు నడుం బిగించారు. ఆ పోరాటంలో మిమ్మల్ని అరెస్ట్ చేయటం అనేటటువంటి జరిగింది. ఆ అరెస్టు ప్రపంచంలోకి రాకపోవడం అనేటటువంటిది విచారించదగ్గ విషయం. బట్ చెప్పండి స్వామి, అసలు ఏం జరిగింది? అమ్మ, విషయానికి వస్తే అక్కడ జమలమ్మ దేవస్థానంలో చాలా కాలం నుండి అక్కడ హలాల్ పద్ధతి అనేటువంటి నడుస్తుంది. ఇంతకుముందు మా యొక్క ఉపన్యాసాల వల్ల, మా యొక్క సందేశాల వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ బంధువులు, హిందుత్వం కోసం పోరాడుతున్నటువంటి యువకులు అక్కడ హలాల్ని నిషేధించాలని చెప్పేసి ఒక ఉద్యమం మాదిరి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ బంధువులు అక్కడ అమ్మవారి దగ్గర ఏదైతే బలి సమర్పించుకోవడానికి వచ్చే వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళ లోపల చైతన్యం తీసుకొచ్చి హలాల్ని నిషేధించారు 15 రోజుల క్రితమే. శంకర స్వామీజీ యొక్క ప్రేరణతో అని చెప్పేసి వాళ్ళందరూ ప్రచారం చేసుకున్నారు. అది సక్సెస్ఫుల్ అయింది. నిజంగా అమ్మవారి దేవస్థానంలో బలి ఎందుకమ్మా? అల్లా పేరిట హలాల్ చేస్తే అది ఎంగిలవుతుంది తప్ప అమ్మవారికి నైవేద్యం ఎలా అవుతుంది? వాస్తవానికి మన దేవాలయాలకు రానియడమే పెద్ద పాపం. మన ప్రెమిసెస్లోకి, మన దేవాలయాల పరిసర ప్రాంతాల్లోకి వారిని రప్పించడం ఒక విధంగా భక్తి అయితే పర్లేదు, కానీ మన దేవాలయాల వ్యవస్థల్లోకి వారిని రప్పించడం, ముస్లింలని, తర్వాత అక్కడ జరిగేటువంటి జంతుబలను వారి చేతికి అప్పగించడం పాపం. ఆ తర్వాత హలాల్ చేసినటువంటి, అల్లాకి ఎక్కినటువంటి ఆ ఎంగిలిని అమ్మవారికి సమర్పిస్తున్నారు చూడు, అది మనం చేసుకున్నటువంటి హిందువులు చేసుకున్నటువంటి మహాపాపం అని చెప్పేసి ఎప్పుడైతే గుర్తించినటువంటి హిందువులు అక్కడ హలాల్ బంద్ చేయడానికి కృషి చేశారు. ఆ విధంగా దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు, హిందూ బంధువులు, మా యొక్క శ్రేయభిలాషులు, స్వామీజీ ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి జమలమ్మ దేవస్థానంలో, మీరు అమ్మవారి దర్శనానికి రండి అని చెప్పేసి నాకు ఆహ్వానం పలికారు. సరే, యథాప్రకారంగా నేను అమ్మవారి దేవస్థానానికి బయలుదేరాను. ఒకరోజు ముందు మల్దకల్ గ్రామానికి పట్టణానికి దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో బస చేయడం జరిగింది. అక్కడ బస చేస్తే అక్కడ ఒక కార్యక్రమం ఉండే, ఆ కార్యక్రమంలో హిందుత్వం కోసం అక్కడ అందరం కలిసి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం, అక్కడ హిందుత్వం గురించి మాట్లాడుకోవడం అవన్నీ జరిగిన తర్వాత అక్కడ దగ్గర ఉన్నటువంటి మధ్యలో బండేటువంటి గ్రామంలో బ్రహ్మం గారి దేవస్థానంలో బస చేయడం జరిగింది రాత్రి. ఆ రాత్రి ఉంటే అర్ధరాత్రి 12:30 అవుతుందమ్మా. మొదట 2 కానిస్టేబుల్ వచ్చారు, వారు మమ్మల్ని మాటల్లో ఉంచారు. సరే, ఏదో జరుగుతుందనేటువంటి నాకు ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇది అరెస్ట్ చేయడం ఇప్పుడు ఒకటోసారి కాదు, ఇంతకుముందు కూడా 2 నెలల క్రితం జోగులాంబ అమ్మవారి దేవస్థానానికి వెళ్ళనీయకుండా సుమారు 200 కిలోమీటర్ల దూరంలోనే
ఏ కారణం చెప్పకుండా మా వికారాబాద్ జిల్లాలో నన్ను 2.5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో హౌస్ అరెస్ట్ చేశారు. జోగులాంబ అమ్మవారిని దర్శనం కూడా చేయలేదు. అప్పుడు అసలు ఇష్యూ కాదు. ఎక్కడెక్కడనో గద్వాల జిల్లాలో ఒక కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళనీయకుండా నన్ను అడ్డుకున్నారు. నాకు అనుమానం వచ్చింది అప్పుడే. రాత్రి పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంత 12:30 గంటలకి రాత్రి 12:30కి పోలీసు వాళ్ళు రావడం ఏంది అనుకున్నాను. ఏదో జరగబోతుంది అనుకున్నాను. అలాగే కూర్చున్నాను మాట్లాడుకుంటూ. వెంబడే 2-3 ఎస్ఐలు వచ్చారు, 10 మంది కానిస్టేబుల్ వచ్చారు. వచ్చి స్వామి పదండి వెళ్దామన్నాను. ఏంటండి ఎక్కడ వెళ్దాం, ఈ అర్ధరాత్రులు అయింది, ఇంత సమస్య ఏంది అని అన్నా. లేదు స్వామి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదన్నారు. నేను అడిగాను, నేనున్నది దేవస్థానంలో, నేనేం దొంగను కాదు, నేను తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిని, నేనేం టెర్రరిస్ట్ని కాదు, ఇక్కడ వచ్చి ఏదో చేయడానికి రాలేను. అయినా నేను హిందువుగా నేను దేవాలయంలో పడుకుంటే నన్ను పడుకోనియరేంటండి అని అడిగాను. అదంతా కాదండి, ఉన్నతాధికారుల యొక్క ఆదేశం, మీరు మా బండ్లో ఎక్కి రావాలి, పోలీస్ స్టేషన్కి పదండి అని నేను అడిగాను. వచ్చింది పోలీసు వల్ల ఏదో నాకు కూడా తెలియదు కదా. అర్ధరాత్రి వచ్చారు. ఒక నోటీస్ అయితే చూపించాలి కదమ్మా, ఏంది నేను చేసిన, అసలు నా ప్రాబ్లం ఏందని చెప్పేసి అడిగితే నోటీసులు కూడా ఏం చూపించలేరమ్మా. ఆ 12:30కు నోటీస్ అనేది కూడా లేకుండా పదండి అన్నారు. అట్లా ధ్వజస్తంభం దగ్గర కూర్చున్నాను. మీరు వస్తారా రారా, వాళ్ళు ఎంటున్నటువంటి ఎవరు అసలు ఎస్ఐలా కానిస్టేబుల్, ఆ చీకట్లో ఆ దేవాలయం చీకట్లో ఉంది. తమాషా చేస్తున్నావా, పదు ఏకవచనం తమాషా చేస్తున్నావా, నాడు బండి ఎక్కుతావా ఎక్కువ. అసలు నేను చేసింది నేను ఒక దొంగనా, లేకుంటే ఉగ్రవాదినా, టెర్రరిస్ట్నా, నేను రౌడీనా, మీరు ఏంది మరి నన్ను ఇట్లా తీసుకొచ్చి ఇంత అర్ధరాత్రిలో తీసుకొని వెళ్ళడం ఏంది అని అంటే, మీరు వస్తారా రాదా లేకుంటే బలవంతంగా తీసుకుపోతామని అన్నారు. నాకు ఆ చీకట్లో ఇంకా ఎవరు అంటున్నారో కూడా తెలియట్లేదు. ఒక 10 మంది ఉన్నప్పుడు ఎట్లా తెలుస్తుందమ్మా ఎవరో ఎక్కడ అనేది. అన్న తర్వాత ఒక ఆయన తమాషా చేస్తున్నావా, ముందు బండెక్కు, బలవంతంగా తీసుకుపోతాం, మీరు ఎక్స్ట్రా రా అని చేతి బట్టి లాక్కున్నారమ్మా. ఇట్లా భుజం బట్టి గుంచుతున్నారు. నాకు అయ్యా నేను చేసిన తప్పేం లేదు, మీరు ఏమైనా ఉంటే సమాధానం చెప్పండి, దీనికి నేను చేసిన తప్పేమి ఉంటే చెప్పండి అంటే, అదంతా లేదు, మీరు రావాల్సిందే వెళ్ళాల్సిందే అని అన్నారు. నన్ను బట్టలు కూడా చేసుకుని వెళ్ళాము. అట్లాగే ఉన్న పలంగా తీసుకొని వెళ్ళడం. అయ్యా నాకు పూజలు చేసుకున్నట్టు ఉంటాయి, నా రిచువల్స్ ఉంటాయి, నేను పొద్దుగాల అమ్మవారి పూజలు ఉంటాయి, నేను అమ్మవారి భక్తునిగా నాకు కొన్ని పూజా విధానాలు ఉంటాయి. అంటే లేదు మీకు పోలీస్ స్టేషన్లో అన్నీ ఏర్పాటు చేస్తాము, మీరు అక్కడ చేసుకుందరండి అంటే నాకు అనిపించింది, అరే మా దేవతలను కూడా పోలీస్ స్టేషన్లో వేసేటువంటి స్వామి అమ్మవారికి ఒక పవిత్రమైన స్థలాన్ని మనం చూస్తాం, ఆ శుద్ధి చేసుకుని ఉంటాము. ఆ పవిత్రమైనటువంటి పూజను తీసుకొని వెళ్ళి నేరస్తుల్ని పెట్టేటటువంటి అక్కడ ఇవి ఆ వెసులుబాటు మీకు ఇస్తామని ఇక్కడ మిమ్మల్ని కాబట్టి మాట్లాడారా? వేరే ఎవరినైనా ఏ ఇతర మతస్థులకి సంబంధించినటువంటి సాధువుల్ని కానీ వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళని కానీ ఇలా మాట్లాడగలుగుతారా? నాకు తెలిసి ఖచ్చితంగా ప్రశ్నించరమ్మా, అలా అనలేకపోతారు. నాకు అనిపించింది ఎందుకు మీ విషయంలో వాళ్ళు ఎందుకు ధైర్యం చేశారు? ఎందుకంటే మనం హిందువులం కదమ్మా. అదే బాధగా ఉంది స్వామి నాకు. సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళం కదా, వీళ్ళంతా జులుం చేస్తుంది, వాళ్ళు అది చేయగలుగుతున్నా అంటే వారికి అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి మనకు దాపురించిందంటే ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్లనే కదా. ఈ బలం వాళ్ళకి ఎవరిచ్చారు స్వామి? మనమే ఇచ్చాం. మనం పోరాడితే, మనం తెగింపు తీసుకుంటే వాళ్ళు అట్లా చేయగలుగుతారా? ఎందుకు రావట్లేదు హిందూ సమాజంలో? మేల్కొనాలి. ఇంకా ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ లోపల ఆ జ్ఞానం లేకుండా పోయింది, మనం పోరాడే పటిమ లేకుండా పోయిపోయింది. బానిసత్వ భావజాలం ఇంకా ఉంది, అది ఆచారాల్లో ఉంది. ఏమంటారు, స్వాతంత్రంగా మనం ఫిజికల్గా మనం స్వాతంత్రం పొందినాం కానీ బానిసత్వం ఇంకా అన్య మతస్థుల యొక్క బానిసత్వం ఇంకా మనసులో నిండిపోయింది. అది నాకు అనిపించింది, ఆ బానిసత్వం వల్లనే ఆ దేవతల్ని అక్కడ పూజ చేసుకోమంటే అసలు తర్వాత ఏం జరిగింది స్వామి? ఎట్లా పూజ చేసుకుంటాం, నేను ఎట్లా పూజ చేసుకుంటా సార్, నేను అక్కడ పూజ చేసుకోవడానికి అవకాశం ఉండే అంటే మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం, మీకు అక్కడ ఏ లోటు కానియమండి అంటాడు పోలీస్ గారు. నేను 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాము ఈరోజు మొత్తానికి, 450 ఇంచుమించు 450 కిలోమీటర్లు. లేదంటే ఇక్కడ మీరు పోలీసులను పెట్టండి ఆశ్రమంలో, నేను ఏదైనా ఇబ్బంది కలిగించుంటే దానికి ప్రూఫ్ చూపెట్టండి, లేదా నన్ను ఇక్కడనే ఉంచి ఉదయం ఏదైనా ఉంటే నాకు అమ్మవారి దర్శనం చేయించండి. నేను వచ్చింది జమ్ములమ్మ మాత దర్శనానికి వస్తున్నాను, అది నువ్వు నన్ను హరించరాదు కదా, నన్ను ఇక్కడ ఆశ్రమంలో ఉంచండి, ఉదయం మీరే తీసుకొని పోయి దర్శనం చేయించండి. అంతకంటే నాకు అక్కడ స్పీచ్లు లేవు, ప్రోగ్రాం లేదు, ఏం లేదు, అమ్మవారి దర్శనం ఒకటే నా ప్రోగ్రాం, అది దర్శనం చేయించి మీరు పంపించండి అంటే ఇక్కడ అవన్నీ కుదరాయండి, మీరు వెళ్ళాల్సిందే, మాతో పాటు రావాల్సిందే. అయ్యా మీరు రావాల్సిందంటే ఎక్కడికి తీసుకుపోతారో చెప్పండి, క్లారిటీగా చెప్పండి. చెప్తే దాని అంటే మీరు మా బండ్లో కూర్చుంటే ఎంత దూరం వెళ్తే మా ఉన్నతాధికారులు ఎప్పుడు చెప్తే అక్కడ మేము దింపేస్తామంట. అంటే అమ్మ మా అక్కడి నుంచి మా ఆశ్రమం సుమారు 260-270 కిలోమీటర్లు.
ఎట్లా ప్రయాణించాలమ్మా ఒక మనిషి ఒక ఉదయం నుంచి అంటే 500? మీ వెహికల్ ని వెనక అలౌ చేయలేదా స్వామి? ఇంకా అది ముందేనమ్మా. అంటే నేను అడిగాను, ముందే అడిగాను, మీరు ఎక్కడ తీసుకొని పోతారు చెప్తే దానికి ఫిక్స్ అయిపోతాం కదా. మీరు పోలీస్ స్టేషన్ అంటే దానికంటే మీరు మా బండ్లో కూర్చున్న మీనికి ఉన్నతాధికారులు ఎక్కడి వరకు తీసుకువెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాం. ఈ నేడమంటే ఈ నేడుస్తాం, లేదా మీ ఆశ్రమాన్ని తీసుకుపోమంటే ఆశ్రమాన్ని తీసుకుపోతామంటే అక్కడ నుంచి 260 కిలోమీటర్లు అమ్మ ఎట్లా ప్రయాణిస్తాం? ఉదయం నుంచి 450 కిలోమీటర్లు ప్రయాణించి కార్యక్రమాలు చేసుకొని వస్తే 2 రోజుల నుంచి నిద్ర లేదు. నిద్ర కూడా పోనీయకుండా పదండి అని కార్లో బలవంతం, నా కార్లో కూడా ఎక్కనీయలేరమ్మ. అవన్నీ కాదండి అని ఇట్లా డోర్కి చేతి పెట్టి ఆపేసి మా బండ్లకు బదండి అని చెప్పేసి వారి బండ్లో కూర్చోబెట్టుకున్నారు. ఆ బండ్లో కూర్చోబెట్టుకొని అసలు మల్దకల్ పిఎస్లో మళ్ళీ ఒకసారి బండి మార్చారు. గద్వాలకు దగ్గర వస్తే సార్ గద్వాలు లాపండి, మీ పిఎస్లో నన్ను అనుకుంటా, కానీ నన్ను అమ్మని దర్శనం చేసుకుని సార్ నాకు అమ్మ అంటే ప్రాణం, నేను అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి వారిని అమ్మని నన్ను దర్శనం చేయలేకుండా ఆపకండి సార్ అంటే, ఈ నన్ను అమ్మవారిని దర్శించుకున్న నాది ఏదైతే ఆధ్యాత్మికతకు సంబంధించిన స్పిరిచువల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు హననం చేసినట్లయితే సార్ అంటే అత్యంత వేగం మా బండి ఎంత స్పీడ్ ఉందంటే 130, 120 స్పీడ్లో ఆ రాత్రుల హైవే మీద ఎక్కడ తీసుకోపోతారో తెలియదు. 3-3.5 గంటల పాటు ఎక్కడ, నిజం చెప్తున్నా అంటే యూరిన్కి కూడా ఆపలేదమ్మా. 3.5 గంటలు తీసుకుపోయారు, ఎక్కడ తీసుకుపోతారో చెప్పరు. అయ్యా ఆపండి, ఏదన్నా ఆపండి అంటే లేదండి, ఆపడు మాత్రం కుదరదు. స్వామి మీరు ఒక్కరే ఉన్నారా, మీతో పాటు నా ఎన్నుకున్న వాళ్ళని నా బండ్లో ఉన్నారమ్మా, వేరే వాళ్ళు నా బండ్లకి వీళ్ళ పోలీస్ బండ్లు ఎక్కినారు, మీరు ఆ బండ్లో ఉండండి. ఆ 120, 110 స్పీడ్లో వెళ్తుంటే ఎంటున్న బండి ఆ డ్రైవర్ బాబు ఆల్రెడీ 400-500 కిలోమీటర్లు నడిపించాడు. ఆ నిద్ర ఆ అర్ధరాత్రిలో ఆ ట్రాఫిక్ హైవే మీద ఏమైనా జరగరాంది జరిగితే ఎవరమ్మా బాధ్యులు? దానికి బాధ్యులు ఎవరైతారు? అందులో పెద్ద మనుషులు ఉన్నారు, 2. ఆ జరగన ఆ స్పీడ్లో వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఇంత స్పీడ్, వారు కూడా భయంది స్వామీజీని ఎక్కడ తీసుకుపోతున్నారేమో అని చెప్పేసి ఆందోళన చెందుతారు, ఎవరైనా చెందుతారు కమ్మా. ఆ స్పీడ్లో వెళ్తుంటే వాళ్ళని ఎట్లా రీచ్ అవుతుంటారు? వీళ్ళు ముందు వీళ్ళ పార్టీ వీళ్ళు వెళ్తున్నారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నిదానం బండి వాళ్ళు వస్తారు అంటే వాళ్ళు వస్తారులే వీళ్ళు అంటే నాకు చాలా బాధ వేసిందమ్మా. మధ్యలో ఏమైందంటే మీరు ఆపుతారా, నన్ను అమ్మవారిని దర్శనానికి కుదరనిస్తలేరు కాబట్టి మీరు రన్నింగ్ బండ్లోకి వెళ్ళి నేను దుంకుతా అని చెప్పేసి నేను డోర్ తెరిచినమ్మా. రన్నింగ్ 100 స్పీడ్లో ఉన్నటువంటి బండిని నేను డోర్ తెరిచేసాను. డోర్ తెరిస్తే వారు ఎస్ఐ నా చేతులు పట్టుకున్నారు. అక్కడ ముందర నడిపేటువంటి డ్రైవర్, ఆయన డ్రైవరో కానిస్టేబులో తెలియదు, తమాషా చేస్తున్నావా, మీరు సాములావా, మీరు సాములా అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎంత అవమానం చేస్తున్నావు, నువ్వు హిందువు కాదా అని అడిగిన. తమాషా చేస్తున్నావా అని, నువ్వు హిందూ కావా అంటే ఆయన ఏమంటాడు, మీరు స్వాములు అయితే ఇంట్లో ఉండాలి, అదే అంటాడు, మీరు ఇంట్లో ఉండాలి, ఆశ్రమాల్లో ఉండాలి, బయటికి రారాదు, ప్రచారం చేయడానికి ఎందుకు వచ్చినావు నువ్వు, ఈ జిల్లాలకు ఎందుకు వచ్చినావు అని అంటాడమ్మా. అసలు ఏం చెప్పాలమ్మా, ఏం మాట్లాడాలి? ఆ అర్ధరాత్రి సన్యాసి చక్రవర్తి అంటారు, అంటే దునియా లోకం మొత్తం విశ్వం మొత్తం వాళ్ళదే. ఆయనకి ఏం చెప్పాలి? అసలు వీళ్ళని మురుగులనాలా, లేకపోతే అవివేకం కూడా కాదు, ఇది వాంటెడ్లీ ప్రీ ప్లాన్డ్ గా, ఇది కరెక్ట్ గా అనుకుని చేసినటువంటి, ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యవహారం. సనాతన ధర్మంపై జరుగుతున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి దాడి. సనాతన ధర్మంపై అన్ని వ్యవస్థలు కలిపి, అన్ని రంగాలు, అన్ని వ్యవస్థీకృతమైనటువంటి దాడి సనాతన ధర్మంపై జరుగుతున్నది. నాకు అప్పుడు చాలా బాధ అనిపించిందమ్మా. మీరు స్వాములా అంటే 22 సంవత్సరాలమ్మా. మా నాన్నగారు తర్వాత నేను 5-6 సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నా, అన్నీ వదులుకున్న. డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఎవరో 10 రూపాయలు ఇస్తే, ఈరోజు 10 రూపాయలు ఇస్తే రేపు ఆ సనాతన ధర్మ ప్రచారం కోసం ఆ 10 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టాలని నేను ఆలోచిస్తుంటే, తప్పితే నా సొంతం కోసం ఇప్పుడు నా హంగు ఆర్బాటల కోసం నేను వాడుకోలేనమ్మా. అది ఎవ్వరు అడిగినా చెప్తారు. మీరు స్వామీజీలా అన్నప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందమ్మా అంటే, వ్యంగ్యంగా వెక్కిరించినటువంటి మాట అనిపించింది నాకు. అరే ఆపేసే బండి, నేను ఇక్కడ వెళ్ళిపోతా అని చెప్పి ఎక్కడ ఆపకుండా మహబూబ్ నగర్కి సుమారు 170-160 కిలోమీటర్లు నాన్ స్టాప్గా తీసుకొచ్చినాం. అంత జరిగి ఉదయం 4:30 ప్రాంతంలో విడిచిపెట్టారు. అంత రాత్రులు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మిమ్మల్ని అక్కడ వదిలేసి మళ్ళీ రిటర్న్ అయిపోయారు. వాళ్ళు రిటర్న్ అయిపోయారు. తర్వాత మీరు వెళ్ళారా జమలమ్మ ఆలయంకి, ఆమెని దర్శనం చేసుకున్నారా? ఒకటే మాట అమ్మ అన్నారు, ఇంతకుముందు చెప్పాను కదా, గద్వాల జిల్లాకు రాకని. అదే డైలాగ్, మీరు మళ్ళీ రాకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి, జిల్లాకు రాకండి అనేటువంటి ఒక మాట. గద్వాలకు రాకండి,
మీరు రావాలనుకుంటే చెప్పండి, మీకు దర్శనం ఏర్పాటు, మీరు ఎప్పుడన్నా రండి, మీరు వచ్చే ముందు చెప్పండి, మీకు ఏర్పాటు అంటే ఎందుకు ఇప్పుడు తీసుకెళ్ళొచ్చు కదా స్వామి, ఇప్పుడు రాకండి ఎందుకు అంటే నేను నా దేవాలయానికి, నా హిందూ ఎవరు దేవాలయం చెప్పడానికి అదే నేను అడుగుతున్నా అదేనమ్మా. పోలీస్ వీళ్ళ వ్యవస్థ పర్మిషన్ తీసుకొని మీరు రావాలా? నేను దేవాలయానికి పోతుంటే, ఒక స్వామీజీ దేవాలయానికి పోతుంటే పర్మిషన్ తీసుకొని పోవాలి. నేను పోతుంది చర్చికి కాదు, నేను పోతుంది మస్జిద్ కాదు కదా, నా సనాతన ధర్మం, నేను ఒక స్వామీజీగా నేను వెళ్తుంది నా దేవాలయానికి వెళ్తున్నా. నా దేవాలయానికి నేను వెళ్తుంటే కూడా పర్మిషన్ తీసుకోవాలంటే ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, ఎంత దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుందో మీరే అర్థం చేసుకోవాలి. రాత్రిపూట ఏ నోటీస్ లేకుండా అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, అవును, నన్ను పోలీస్ స్టేషన్లో పూజ చేసుకోమనడం ఒక ఎత్తు, వస్త్రం కూడా వేసుకొనియకుండా అరెస్ట్ చేయడం ఒక ఎత్తు, తమాషా చేస్తున్నామని ఒక స్వామీజీని అనడం ఒక ఎత్తు, మళ్ళీ జిల్లాకు రాకనడం ఒక ఎత్తు, దర్శనం చేసుకోవాలంటే నా పర్మిషన్ తీసుకొని రండి, మీకు పర్మిషన్ నువ్వు ఫోన్ చేయండి, మీకు దర్శనం ఏర్పాట్లు చేస్తామని చెప్పడం ఒక ఎత్తు అయింది. ఇంత దుర్మార్గం, చాలా బాధ అనిపించింది. ఆ రోజు నుంచి 2 రోజులు చాలా మనసు బాధ అనిపించింది. ఎందుకు ఇదంతా చేస్తున్నాం, దేని గురించి పోరాడుతున్నాం, సనాతన ధర్మం కోసం. ఈరోజు నాకు జరిగి ఉండొచ్చు, గట్టిగా మాట్లాడే నాకు జరిగితే రేపు ఇంకో సనాతన ధర్మం కోసం పోరాడేటువంటి ఇంకో స్వామీజీ ముందుకు వస్తాడా, నేను దీనిపైన గట్టిగా పోరాడాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. చాలా బాధ అనిపించింది ఈ సంగతి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారు జమలమ్మ దేవాలయానికి, ఆలయానికి, దర్శనానికి ఎవరైతే ఆహ్వానించారో, ఇప్పుడు వాళ్ళ స్పందన ఏంటి స్వామి? ఈ మిమ్మల్ని, మీ అరెస్టు పట్ల కానివ్వండి, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువుల యొక్క స్పందన? ఎవరైతే ఇన్వైట్ చేశారు కదమ్మా, తెల్లారి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహులు గారిని, ఇంకొక మోహన్ గాడ్స్ అనేటువంటి పిలారకటిక సంఘం బాబుని, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఉదయం మిమ్మల్ని పిలిచినందుకు, మమ్మల్ని పిలిచినందుకు, ఇంతకుముందు హిందూ సమ్మేళనంలో పిలిచినందుకు అక్కడే అరెస్ట్ చేశారు. మా పోస్టుని రీషేర్ చేసినందుకు తాండూరు అరెస్ట్ చేశారు. అసలు ఎంత ఇక్కడ వెళ్తున్నామని అర్థమవుతలేమ్మా. ఆ రోజు ఏదైతే హలాల్ వద్దు అని మన దేవాలయంలో వాళ్ళు పోరాడినందుకు వాళ్ళకి ఏమన్నా తెలుసా, మీరు మీ దేవాలయాల్లో మాకు హలాల్ గనక బంద్ చేస్తే మీ దేవాలయాన్ని మూసేస్తామని అన్నారు. మీ దేవాలయాన్ని మూసేస్తామన్నటువంటి వాళ్ళకి ఆ దేవాలయాల్లో ప్రవేశం వచ్చింది. మా దేవాలయ అస్తిత్వం కాపాడుకోవాలని పోరాడితే మాకు అర్ధరాత్రి అరెస్టులు వచ్చాయి. ఎంత దౌర్భాగ్యమమ్మా. మన దేవాలయాల్లో వాళ్ళకేంటమ్మా పని? అన్ని వ్యవస్థల్లో చొచ్చుకొని పోతున్నారు, వాళ్ళకేంటి పని అడుగుతున్నా. మీరు అట్లాగే మీ మస్జిద్, మీ దర్గాల్లో మన వాళ్ళకి ఏదైనా పని పెట్టిస్తారా? మీ చర్చిల్లో మన గురించి ఇక్కడ పొద్దస్తమానం చర్చిల్లో ఒకటే మాట్లాడతారు కదా, దేవుళ్ళు గారు కొట్టండి, చంపండి, అవన్నీ వ్యతిరేకంగానే మాట్లాడతారు కదా. మరి మా దేవాలయాల్లో మీకేంటి పని అని నేను అడుగుతున్నాను. దేవాలయాలు కాదు స్వామి, వాళ్ళు అంత భయంకరంగా మాట్లాడుతుంటే, విగ్రహారాధన వ్యభిచారంతో సమానం ఇలాంటివి మాట్లాడితే ఒక్క ప్రభుత్వంలో కూడా ఒక కేసు ఫైల్ కాదు. ఒక కేసు, సనాతన ధర్మాన్ని ఎవడు ఏ ఇష్టం వచ్చినట్టన్నా మాట్లాడుకోవచ్చు, దేవీ దేవతల్ని ఎలాంటి అనుచిత వ్యాఖ్యలైనా సరే చేయొచ్చు. కానీ మనం మన దేవతల్ని కాపాడుకుందాము, ఇక్కడ అన్య మతస్థుల బారి నుంచి మన దేవాలయాలు కాపాడుకుందాం, మన సంప్రదాయాలను కాపాడుకుందాం అని ఒక్క మాట ఇచ్చినందుకు మనకు అరెస్టులు వస్తున్నాయి. అలాగే భయభ్రాంతులకి గురి చేద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో స్వామి, వీటన్నిటినీ కూడా మీరన్నట్టుగా ఇంతకుముందు తరం కూడా చాలామంది ఫేస్ చేసి ఫైట్ చేశారు కాబట్టి ఇంకా సనాతన ధర్మం అనేటటువంటిది ఉంది. మీలాంటి వాళ్ళు ఇలా ముందుకు రావడం వల్లనే ఇంకా ఈ భూమి పచ్చగా ఉంది, ఈ ధర్మం ఇక్కడ నిలబడి ఉంది. అయితే ఇక్కడ చివరిగా నాది ప్రశ్న ఏంటి అంటే, అసలు ఈ సంఘటన దృష్ట్యా మీ యొక్క పోరాటాన్ని ముందు ఎలా తీసుకెళ్తున్నారు? ఈ యువతికి, ఈ ముఖ్యంగా ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులకి ఏ విధమైనటువంటి దిశ నిర్దేశం చేస్తారు? అమ్మ, ఒకవేళ ఇది జరిగింది నాకు 1% ఇబ్బంది అనిపిస్తే ఇంకా 100 రెట్లు ఎక్కువ పని చేస్తాను. నేను అనుకున్న సాధించే పట్టుదలతో నేను ఎక్కువ పని చేస్తుంటా. ఇప్పుడు నాకు ఎక్కడనో టచ్ చేశారు, ఎక్కడెక్కడనో టచ్ చేశారు. ఇప్పుడు ఇక ఆగే ప్రసక్తి లేదు. మీరు ఇప్పుడు అరెస్ట్ చేశారు, నన్ను జైల్లో పెట్టినా, నువ్వేం చేసినా ఇక మీదటి నెక్స్ట్ నా పోరాటాన్ని ఇంకా దీనికంటే 100 రెట్లు ఎక్కువ చేయకపోతే నా పేరు శంకర్ స్వామీజీ కదా. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని అందరితో కలిసి పనిచేస్తా. నేను అనుకుంటున్నా ఈరోజు ఈ హిందూ సమాజాన్ని, మన హిందూ సమాజాన్ని, యువతని, హిందూ సంఘాలని నేను ఒకటే వేడుకుంటున్నా, చెప్తున్నా ఒకటే, శంకర్ స్వామీజీకి సపోర్ట్ చేశారా చేయలేరా సెకండరీ.
సపోర్ట్ చేస్తారా చేయరా ఆ తర్వాత విషయం. నేను పోరాడతా, ఖచ్చితంగా ఒక్కడినై పోరాడతా. కానీ రేపు ఒకవేళ నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే రేపు వేరే వ్యక్తులు పోరాడుతుంటే శంకర్ స్వామీజీ లాంటి వ్యక్తులకే, ఒక స్వామీజీ అధ్యక్షులకే, మోదీ గారి సభలో పాల్గొన్నటువంటి కొంత అంటే పెద్ద పెద్ద రాష్ట్రాలు అన్నీ తిరిగినటువంటి స్వామీజీలకే హిందూ సంఘాలు మద్దతు ఇవ్వకపోతే మాలాంటి వ్యక్తులకు సంఘాలు మద్దతు ఇస్తాయి అని చెప్పి నమ్మి ఎవరు ముందుకెళ్తారమ్మా? బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సమాజానికి కానీ సంస్థలకు కానీ కొంతమందిని ఒక మీడియా ముఖంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇది నా వ్యక్తిగత సమస్య కాదు, నాకు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సమాజం యొక్క సమస్య మీద నేను పోరాడిన, అక్కడ పోయింది కూడా కొన్ని సంస్థల యొక్క పిలుపు మేరకు అనుకోండి. ఈ నైరాశ్యం అందామా లేకపోతే దీన్ని స్తబ్దత అందామా స్వామి? ఈ స్పందించకపోవడం అనేటటువంటి దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? భయం అనొచ్చేమో. ఇంకా మరి హిందూ సంఘం ఎందుకు స్వామి? భయం గిటంగా అనిపిస్తుంది మరి నాకు. సెక్యులర్ సంఘం పెట్టుకుంటే బాగుంటుంది. అది ఉత్తమం కదమ్మా, అందరితో మంచి ఉండడం అంటే. స్వామి ఇప్పుడు భయం మాటను నువ్వు బతికినప్పుడు హిందూ సంఘం అని పెట్టుకో. నీ హిందూ సంఘంలో నువ్వేం చేస్తున్నావు? హిందువుకి, ఒక సాధువుకి, ఒక సాధు సత్పురుషులకే ఈ విధమైనటువంటిది, వాళ్ళు మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుతున్నారు. ఆ ధర్మాన్ని కాపాడేటటువంటి సాధువుల్ని కాపాడుకోవాల్సిన ధర్మం మనదై ఉన్నప్పుడు దీనిలో కనీసం మీరు అన్నట్టు ఈ హిందూ సంఘాలే మీకే మద్దతు ఇవ్వకపోతే నేను అడుగుతున్నాను, మాలాంటి మహిళలకే మద్దతు ఇస్తాయి, సామాన్యులకే మద్దతు ఇస్తాయి? నా ప్రశ్న కూడా ఇదే స్వామి, నిజంగా చెప్తున్నా. నేను కూడా ఇదే అడుగుతున్నాను. నేను కూడా ఒంటరిగానే పోరాటం చేస్తున్నాను, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నాను, ఎంతో నీచమైనటువంటి ట్రోలింగ్కి గురైన దమ్ము ధైర్యంతో ముందుకెళ్తున్నాను. కనీసం ఒక మహిళకు ఉన్నంత దమ్ము కూడా వీళ్ళకు ఉందా అనేది నిజంగానే నేను ప్రశ్నిస్తున్నాను. మీ వీడియోస్ నాకు ఎప్పుడైతే చేరినాయో నాకు వెంటనే గుండె కలిచివేసినట్టు అయిపోయింది. అరే ఇంత జరిగితే ఏ చిన్న విషయానికి కూడా ఓ అని చెప్పేసి స్క్రీన్ల మీద నిలబడిపోయి పుంకాలుగా స్పీచ్లు ఇచ్చేసేటటువంటి ఈ సంఘాలు ఎక్కడికి పోయినాయి? ఒక్కళ్ళన్నా మీకు మద్దతు ఇవ్వలేదా? కనీసం మిమ్మల్ని వచ్చి పలకరించలేదా? లేకపోతే మీరు కలిసి తర్వాత మీరు డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది కదా స్వామి? డీజీపీ గారిని కొంతమంది స్వామీజీలతో కలవడం జరిగిందమ్మా, కొంతమంది కొన్ని సంఘాలతోనే డీజీపీ గారిని కలవడం జరిగింది. మన తెలంగాణ సాధు పరిషత్ తరపున, మహాజనశక్తి తరపున వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ ఇట్లా జరిగింది, మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి డీజీపీ గారికి చెప్పడం జరిగింది. వారు స్పందించారు. తప్పకుండా తెలంగాణలో ఒక స్వామీజీకి అవమానం అర్ధరాత్రి అరెస్ట్ చేసిందంటే నేను చూసి ఈ మొదటి హిందువుకి అవమానమే స్వామి. వారు అన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పే, దాని పూర్వాపరాలను పరిశీలిస్తాను, కానీ ఒక జరిగిన సంఘటన మాత్రం ఇది ప్రథమేమన్నా మీ దృష్టిలో కూడా ఉండొచ్చమ్మా. ఒక అర్ధరాత్రి స్వామీజీని అరెస్ట్ చేయడం అంటే ఇప్పుడు అది చట్టరీత్యా నేరం స్వామి. ఇప్పుడు ఎక్కడైనా జరిగిందమ్మా? ఇప్పటివరకైనా మీరు వాళ్ళు ఎలా ఉందంటే ఒక ఉగ్రవాదినో లేకపోతే ఒక నక్సలైట్నో వాళ్ళు అర్ధరాత్రి తీసుకెళ్ళిన అలాంటి ట్రీట్మెంట్ మీ పట్ల వాళ్ళు వహించటం అనేటటువంటిది ఇది అసలు క్షమించేటటువంటి అంశం అయితే మాత్రం కాదు స్వామి. దీన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి విషయం అయితే కాదు. నేను అదే అంటున్నాను, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో జరిగిందో అక్కడ ఈ హిందూ సంఘాలు ఎందుకు వెళ్ళి ధర్నా చేయలేదు? ఎందుకు ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులను ప్రశ్నించలేదు? ఎందుకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నాకు ఇదే ప్రశ్న స్వామి. నేను ప్రతి ఒక్కళ్ళని ప్రతిసారి నేను ఎందుకు ప్రశ్నిస్తానంటే అన్నీ ప్రియా చౌదరి వల్ల కాదు, అలాగే అన్ని సంఘాల వల్ల కాదు, కానీ మీ ప్రాంతంలో జరిగేటటువంటి వ్యవహారాలకైనా మీరున్నారా? ఈ హిందూ సంఘాలు ఉన్నాయా? నేను ప్రశ్నిస్తున్నానండి. పొద్దున్నే లెగిస్తే నిజంగా నాకు విని ఒక్కొక్కసారి నా మీద నాకే జాలేస్తుంది. ఇలా స్వామీజీలు ఎవరైనా ఇలా ఉన్నప్పుడు కూడా జాలేస్తుంది. ఈ పుంఖాలమైనటువంటి డైలాగులు కొడుతున్నారు, సంఘాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ జమలమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో, ఆ జిల్లాలో, ఆ ప్రాంతంలో, ఆ టౌన్లో ఉన్నటువంటి హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇది ప్రశ్న స్వామి. ఇప్పుడు కనుక సంఘాలు, హిందూ సమాజం, హిందూ యువత స్పందించకపోతే, పెద్ద సంఘాలు స్పందించకపోతే, శంకర్ స్వామీజీ లాంటి వ్యక్తులకే ఎవరు స్పందించకున్నప్పుడు మాలాంటి వాళ్ళు పోరాటం చేస్తే స్పందిస్తారా? అట్లాంటప్పుడు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని అనుకుంటారు. మాలాంటి కింద ప్రతి స్వామీజీ అంటారు, స్వామీజీ నీ వల్ల, నీ ధైర్యం వల్ల మేము చాలా ముందుకు వచ్చాము. అరెస్ట్ తోటి వెనక్కి వెళ్తారు స్వామి. మీరే మాకు ధైర్యం స్వామి, మీరు ఇట్లా వెనకడిగేస్తే ఎట్లా అంటే
రేపు ఖచ్చితంగా వెనకడేస్తారు. వాస్తవం. ఇప్పుడు మీరు అన్నది అదే. ఇప్పుడు మీరు ఒక పిలుపుతోటి ధైర్యంతో వాళ్ళు అక్కడ ఏదైతే హలాల్ ఉందో దాన్ని అరికట్టేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అలాంటి మీకే ఇలాంటి అవమానం జరిగి ఈ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉన్నది అని అంటే మరి ఇదే వీళ్ళు అనే స్వామికే ఎవరు ముందుకు రాలేదు, స్వామీజీకే ఎవరు మద్దతు ఇవ్వలేదు అని ఒక సామాన్యుడు భయపడితే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా అదే జరుగుతాం. ఏదైతే భయం ఏర్పడిందో ఖచ్చితంగా సమాజం ముందు వీళ్ళు ఏదైతే చేశారో సంఘాలు మద్దతు ఇవ్వకపోతే రేపు హిందుత్వం నిలబడాలంటే కష్టం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నానండి, సంఘాలను, హిందూ సంఘాలను ప్రశ్నిస్తున్నా. అసలు మీరు ఏం చేస్తున్నారు నాకు చెప్పండి. విషయం ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు చాలా విషయాలు నేను అంటున్నాను, అందరినీ అన్నీ చేయమని అనట్లేదు. ఆ ప్రాంతంలో స్వామి అక్కడికి వచ్చారని తెలుసు, స్వామీజీ గుడిలో ఉన్నారని తెలుసు, గుడిలో అరెస్టు చేశారని తెలుసు. చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద చిన్న చితక ఇంకా పెద్ద ఆర్గనైజేషన్స్, హిందూ ఆర్గనైజేషన్స్ ఏం చేశాయి, ఇప్పుడు ఏం చేస్తాయి, భవిష్యత్తులో ఏం చెయ్యబోతున్నాయి, ఇది ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. ఇది ఎవరికైనా నచ్చకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదండి. ఈ సమాజంలో పోరాడే వాళ్ళని మీరు వెనక్కి నెట్టేసుకొని మీరేదైనా చేయదలుచుకుంటే మీ వల్ల ఏమీ కాదు. నిజం చెప్తున్న ఆ స్వామీజీ అలా ధైర్యంగా ముందుకొచ్చారు, నాలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చారు. మీకేమీ చేత కాదు అనేటటువంటి విషయాన్ని మీరు ముద్ర వేయించుకోదలుచుకుంటే మీరు ఇలాగే ఉండండి. దయచేసి హిందూ సంఘాలనే పేరు మాత్రం పెట్టుకోకండి. ఇది మాత్రం వాస్తవం స్వామి. నేనైతే మీ సమక్షంలో మాత్రం నేను వాళ్ళకి ఇదే చెప్తున్నాను. అరే కనీసం మీరు భయపడ్డారా? మరి పోరాటం ఏం చేద్దామనుకొని మీరు సంఘాలు పెట్టుకున్నారు. నాకు అర్థం కానటువంటి విషయం. అరే ఒక సాధువుకే ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తే ఆయన్ని మనం కాపాడుకోలేకపోతే ఇంకా మన సాంప్రదాయం ఉన్నట్ట చచ్చినట్ట, మన ధర్మం ఉన్నట్ట చచ్చినట్ట. ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే మీ మనోభావాలను అలాగే మడిచి మీ సంస్థలో పెట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకోండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఒక మహిళగా నాకు సాధ్యమైనంత నేను ఈ విధంగా కొట్లాడుతున్నా. నాలాంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు, కొట్లాడుతున్నారు. కనీసం మహిళలకు ఉన్నటువంటి ఆ ధైర్యం కూడా హిందూ సంఘాలకి లేవా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ స్వామీజీకి జరిగినటువంటి దానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు బాధ్యత వహించాలి. ప్రతి హిందూ సంఘం బాధ్యత వహించాలి. ఇంతవరకు ఎంతమంది, నాకు తెలిసి 2-3 మాత్రమే దీని మీద స్పందించారు తప్ప డైలాగులు కొట్టే ఒక్క సంఘము సంఘటితంగా వచ్చి నిలబడింది నేను చూడలేదు. నిజం చెప్తున్నాను. హిందూ బంధువులందరికీ, భారతదేశంలో ఉన్న జనాలందరికీ నేను చెప్తున్నాను, హిందువులందరికీ చెప్తున్నాను, మీ దుస్థితి, మీ చర్యల వల్లనే ఇవాళ ధర్మానికి ఈ దుర్గతి పట్టింది. మీ చర్యల వల్లే, మీ పిరికితనం వల్లే, సంఘాలు పెట్టుకొని చేతగాని వాళ్ళలాగా మీరు కూర్చోవడం వల్ల మేము చాలా చేశామన్న వాళ్ళని నేనేమనట్లేదు. ఆ ప్రదేశంలో స్వామీజీ వెళ్ళినటువంటి ప్రదేశంలో ఎన్ని హిందూ సంఘాలు ఉన్నాయి, రేపొద్దున లిస్టు బయటికి తీస్తాను నేను. ఏం చేస్తున్నారు? కనీసం స్వామీజీకి ఇది జరిగిందని ఎవరికి తెలియదా? 24 గంటలు సోషల్ మీడియాలోనే ఉంటారు కదా. మరి హిందూ సంఘాలు ఒక హిందూ సాధువుకి ఇది ఈ విధంగా జరిగింది అని అంటే ముందుకు రాకపోవడం అనేటటువంటిది బాధ్యతారాహిత్యం అనాలా, పిరికితనం అనాలా? ప్రశ్న మీకు మీరే వేసుకోండి. ఏం పర్వాలేదండి, నా మీద కోపం వచ్చినంత మాత్రాన్ని మీరు నన్ను చేసేదేం లేదు. ఎందుకంటే మీ మీద నేను ఆధారపడట్లేదు. నా ధర్మం మీద ఆధారపడ్డా, నా దేశం మీద ఆధారపడ్డా. ఆ దేశం కోసం, ధర్మం కోసం ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే మాలాంటి వాళ్ళు ఉంటారు. దయచేసి ఇప్పటికైనా సరే మేలుకోండి. హిందూ సంఘాలు మేలుకోండి, సమాజం కాదు. పెట్టుకున్నారు కదా మీరు ఒక అడ్డా, ఆ అడ్డాలో ఏం చేస్తున్నారు అనేటటువంటిది కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది. స్వామి నిజంగా చెప్తున్నాను, జరిగిన దానికి ఆ రోజు నిజంగా నాకు తెలియదు. నేను వేరే విషయంలో, మీకు కూడా తెలుసు, కొంచెం బిజీగా ఉండడంతో తెలిసిన వెంటనే కూడా నాకు సాధ్యమైనంత నేను మీకు మద్దతు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఏదైతే జరిగిందో స్వామి దయచేసి దీన్ని నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా తీసుకెళ్ళదలుచుకున్నాను. నేను దీన్ని వదిలే ప్రసక్తి లేదు స్వామి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆ ఖమ్మం బాలిక విషయంలో కూడా నాకు చేతనైంది నేను చేశాను. మీరు అన్ని అంశాల్లో పోరాడుతున్నారమ్మా. ఎందుకంటే ఆ జగన్మాత యొక్క ఆశీర్వాదం, జగన్మాత యొక్క అంశం మీ లోపల ఉంది కాబట్టి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మీరు ఇంతకు పోరాడుతున్నారు. ఎందుకంటే ప్రతి అంశంలో మిమ్మల్ని గమనిస్తున్నాను. కోవాబన్న అంశం కానీ, అప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి ఒక మహిళగా ఎదుర్కొన్నటువంటి బాధ
నేను అనుకున్నా, ఒక మహిళ ఎంత బాధపడుతుండొచ్చు, ఈ సమాజం ఎంత ఇది చేసిందని నేను అనుకున్నామ్మా. అందుకే అప్పుడే అనుకున్నామ్మా, ఆ జగన్మాత మీ వెంబడి ఉంటుందని మీరు ఆశీర్వాదం ఇచ్చారు స్వామి. ఫస్ట్ నాకు ఈ హిందూ సంఘాల తరపు నుంచి కూడా మొట్టమొదటిగా సపోర్ట్ వచ్చిందే మీ దగ్గర నుంచి. ఖచ్చితంగా మా జగన్మాత. తర్వాత ఉదయ్ మహారాజ్ గారు ఉన్నారు సాధువుల నుంచి, ఆయన వచ్చి ఆయన కూడా నేనే చెప్పానమ్మా, వారు వచ్చి నిలబడ్డారు. నేను మీరిద్దరే స్వామి నాకు వచ్చైతే మాత్రం నిలబడింది. ఆ తర్వాత అది ఉద్యమం. నిజం చెప్పాలి అని అంటే జర్నలిస్టులు నిలబడ్డారు, మామూలు వ్యక్తులు నిలబడ్డారు, కానీ ఏ హిందూ సంఘం నాకైతే మద్దతు ప్రకటించలేదు స్వామి. నిజం చెప్తున్నా. మీరు అన్నట్టు ఒంటరి పోరాటం నేను మొదలుపెట్టాను, ముగింపు హిందువులు ఇచ్చారు. ఇప్పుడు మీ విషయంలో కూడా మీరు మొదలు పెట్టారు, నేను జనం మధ్యకి తీసుకెళ్ళా. ఈ హిందువులు సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు ఉంటుంది. అలాగే ఈ హిందూ సంఘాల యొక్క చర్యలు కూడా మారాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాళ్ళ యొక్క స్థితి ఏదైతే ఉందో అది కూడా, వాళ్ళ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక దిశ నిర్దేశం వాళ్ళు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఇక నుంచి మాత్రం నేను హిందూ సంఘం అని పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళని ప్రశ్నిస్తా. ఏ సాధువుకి కానీ, ఏ మహిళకి కానీ, హిందూ మహిళకి కానీ, హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి సాధు సంతులకు ఏదైనా జరిగితే దానికి బాధ్యులు హిందూ సంఘాలే. మీరు పటిష్టంగా లేక, మీరు ఎవరి కోసం పెట్టుకున్నారు సంఘాలు, మీరు ఏం పోరాటం చేస్తున్నారు, ఏం మద్దతు ఇస్తున్నారు, మీరు సమాజానికి ముఖ్యంగా మాకు సమాధానం చెప్పే తీరాలి స్వామి. నిజం చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను ఒకటి మాత్రం నేను చెప్తున్నాను స్వామి, మీకు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రము ఖచ్చితంగా నేను ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తా. నేనైతే వదిలే ప్రసక్తి అయితే లేదు స్వామి. ఎందుకనంటే మిమ్మల్ని ఏమీ చేయకుండా మాకెందుకులే అని మేము పట్టనట్టు వదిలేసి వెళితే మీ హక్కులు కాదు స్వామి, మా అందరి హక్కులు, మనందరి హక్కులు అదే విధంగా హననం చేయబడుతున్నాయి. ఇది ఘోరము, క్షమించరా అన్నటువంటి నేరం కూడా అక్కడున్న వ్యవస్థ మీద కూడా ఖచ్చితంగా నా వంతు నేనే పోరాటం చేయగలను, నేనే మద్దతు ఇవ్వగలను, ఖచ్చితంగా చేస్తాను స్వామి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా ధన్యవాదాలమ్మా. మీకు అసలు ఎట్లా అమ్మనే పంపించింది అంత మాట అనకండి స్వామి. మీరు చేసే పోరాటంలో ఎందుకంటే మీరు ఇది ప్రతిదీ నేను చూస్తూ ఉంటాను మీ వీడియోస్. ఎక్కడ మీరు భయపడరు, ఏమీ ఉండదు. ఏది చెప్పాలనుకుంటారో సూటిగా మీరు చెప్తారు. మీరు ఇంత ధైర్యంగా మీరు ముందుకు వస్తున్నారు. మీలాంటి వాళ్ళ ధైర్యమే మేము ముందుకు వెళ్ళడానికి కూడా, మాలాంటి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్. కాబట్టి ఇది మా బాధ్యత స్వామి. మా బాధ్యతగా మేము ఎంతవరకు చేయగలమో చేస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ.